నమస్కారం. ఈరోజు మనం యుఏఈ గోల్డెన్ వీసా గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ముఖ్యంగా ఈ వీసా విధానంలో వచ్చిన మార్పులు, అవి మన భారతీయ ప్రతిభావంతులకు ఎలా ఉపయోగపడుతున్నాయనే దానిపై కదా? అవును, దాని గురించే మేము ఈ సమాచారం ఏవీటీవీ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఒక వీడియో ఆధారంగా చర్చిస్తున్నాం. మంచి సోర్స్ అది. చెప్పండి. ఇంతకు ముందు యుఏఈలో లాంగ్ టర్మ్ రెసిడెన్సీ అంటే చాలా పెద్ద మొత్తంలో, అంటే కోట్లలో డబ్బు పెట్టాల్సొచ్చేది కదా. అవునవును, మిలియన్ల కొద్దీ పెట్టుబడి పెట్టాలి. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. కాని ఇప్పుడు ఏదో నామినేషన్ పద్ధతి అంటున్నారు. సుమారు 23 లక్షల ఫీజుతో లైఫ్ టైం రెసిడెన్సీ అంటున్నారు. ఇది నిజమేనా? అసలేంటిది? నిజమే. ఇది చాలా పెద్ద మార్పు. అంటే చూడండి, ఇంతకు ముందు కేవలం పెట్టుబడిదారులే ముఖ్యం. ఇప్పుడు అలా కాదు. నామినేషన్ అంటే యుఏఈ ప్రభుత్వ సంస్థలుగాని లేదా వాళ్లు గుర్తించిన సంస్థలుగాని కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉన్న వాళ్లని వీసాకి ప్రతిపాదిస్తాయి. ఓ! లేదా కొన్ని కేటగిరీల్లో మంచి టాలెంట్ ఉన్నవాళ్లు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే యుఏఈ ఇప్పుడు డబ్బుతో పాటు నైపుణ్యానికి, తెలివితేటలకు కూడా పెద్ద పీట వేస్తోందన్నమాట. బాగుంది. మరి ఏ రంగాల వాళ్ల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు? ప్రధానంగా చూస్తే ప్రొఫెషనల్స్ అంటే నిపుణులు, తర్వాత కొత్త ఐడియాలతో వ్యాపారాలు మొదలుపెట్టే వ్యవస్థాపకులు, స్టార్టప్స్ వాళ్ళ? అవును, స్టార్టప్ ఫౌండర్స్, ఇంకా సైంటిస్టులు, రీసెర్చర్స్, కళాకారులు, డిజైనర్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్ వాళ్ళు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ని కూడా చేర్చారు. ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్నా? అదా సంగతి. అవును. దానర్థం గేమింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తుని యుఏఈ బాగా గుర్తిస్తోందని. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, వెబ్3, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ మీద పనిచేసే వాళ్లకి మంచి అవకాశాలున్నాయి. అయితే ఆ 23 లక్షల ఫీజు కడితే వీసా వచ్చినట్టేనా? అంత ఈజీనా ప్రాసెస్? ఆ వీడియోలో ఏమైనా అడ్డంకుల గురించి చెప్పారా? అస్సలు ఈజీ కాదు. ఆ వీడియో కూడా అదే చెప్తోంది. ఫీజనేది ఒక భాగమే. వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందట. అప్లై చేసిన వాళ్ల బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తారు. అంటే వాళ్ళకి ఎలాంటి క్రిమినల్ రికార్డ్ ఉందా అని చూస్తారు. తర్వాత యాంటీ మనీ లాండరింగ్ రూల్స్ పాటిస్తున్నారా లేదా అనేది చాలా ముఖ్యం. ఓ, ఫైనాన్షియల్ చెక్స్ కూడా ఉంటాయా? ఖచ్చితంగా. వాళ్ళ దగ్గరున్న డబ్బు లేదా వాళ్ళు చూపిస్తున్న పెట్టుబడి అంతా లీగల్ సోర్సెస్ నుంచి వచ్చిందా లేదా అని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చివరికి వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్ని కూడా చూసే అవకాశం ఉందట. అమ్మో, సోషల్ మీడియా కూడానా? అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును. అంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. మంచి క్యారెక్టర్, లీగల్గా క్లీన్గా ఉండటం కూడా అంతే ముఖ్యమని యుఏఈ భావిస్తోందన్నమాట. ఇంత కఠినంగా ఉన్నా కూడా మన భారతీయులకు, ముఖ్యంగా టెక్ వాళ్లకు, స్టార్టప్ వాళ్లకు ఇది ఎందుకు అంత అట్రాక్టివ్గా కనిపిస్తోంది? డబ్బు బాగా సంపాదించవచ్చా? అదే మరి. అసలు పాయింట్ అక్కడే ఉంది. యుఏఈలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 0. నిజంగానా? జీరో ట్యాక్సా? అవును. మీరు ఎంత సంపాదించినా దానిమీద ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. అంతేకాదు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు. అంటే షేర్లమ్మినా, ఆస్తులమ్మినా వచ్చే లాభం మీద ట్యాక్స్ ఉండదు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే వారసత్వ పన్ను కూడా లేదు. అబ్బా, ఇది చాలా పెద్ద విషయం కదా. ఖచ్చితంగా. ఆలోచించండి. టెక్ రంగంలో సక్సెస్ అయిన స్టార్టప్ వాళ్లకి గాని లేదా ఎక్కువ జీతాలు తెచ్చుకునే నిపుణులకు గాని ఇది ఎంత పెద్ద అడ్వాంటేజో. లక్షలు, కోట్లు ఆదా అవుతాయి. అందుకే ఏఐ, బ్లాక్ చైన్ లాంటి రంగాల్లో ఉన్న వాళ్లకు ఇది స్వర్గంలా కనిపిస్తోంది. ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ నిజంగా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. మరి ఈ పరిణామం మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందని ఆ వీడియోలో ఏమైనా విశ్లేషణ ఉందా? ఉంది. ఆ వీడియో ప్రకారం ఇది ఇండియాకి ఒక వేకప్ కాల్ లాంటిది. మేల్కొలుపా? ఎలా? మన బెస్ట్ టాలెంట్, ముఖ్యంగా టెక్ వాళ్లు ఇలా బయటి అవకాశాల వైపు చూస్తున్నప్పుడు వాళ్ళని మన దేశంలోనే అట్టిపెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది కదా. దానికి సమాధానంగా మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెరుగుపరచాలి. అంటే ఫాస్ట్ ఇంటర్నెట్, కరెంట్ కోతలు లేకపోవడం, వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కల్పించాలి. అవును, అది నిజమే. అలాగే ట్యాక్స్ విధానం స్టేబుల్గా, ప్రెడిక్టబుల్గా ఉండాలి. ఊరికే మారిపోతూ ఉంటే వ్యాపారాలు చేయడానికి కష్టం. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు త్వరగా అవ్వాలి, సిస్టమ్స్ మారాలి అని కూడా సూచిస్తోంది ఆ వీడియో. అప్పుడే మన టాలెంట్ ఇక్కడే ఉండి మన దేశానికి ఉపయోగపడుతుంది. అర్థమైంది. ఇంకో విషయం, ఈ వీసా కేవలం ఆ వ్యక్తికేనా లేక వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుందా? అది కూడా ఒక ముఖ్యమైన పాయింట్.
గోల్డెన్ వీసా హోల్డర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అంటే భార్యాభర్త పిల్లలు వాళ్లతో పాటు యుఏఈకి తీసుకెళ్లవచ్చు వాళ్ళ స్పాన్సర్షిప్ కింద. ఓ ఫ్యామిలీకి కూడానా? అంతేకాదు ఇంట్లో పనివాళ్లని కూడా ఎలాంటి టైం లిమిట్ లేకుండా వాళ్లతో ఉంచుకోవచ్చు. ఇది ఫ్యామిలీతో సహా అక్కడ లాంగ్ టర్మ్ సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. అంటే ఇది కేవలం డబ్బు సంపాదించడమే కాదు, ఒక మంచి లైఫ్ స్టైల్ ఆఫర్లా కూడా ఉందన్నమాట. అవును, ఆర్థిక ప్రయోజనాలతో పాటు జీవన ప్రమాణాలు, కుటుంబానికి సౌకర్యాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం మీద చూస్తుంటే యుఏఈ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్టుంది. గోల్డెన్ వీసాని కేవలం డబ్బు కోసమే కాదు, ప్రపంచంలోనే బెస్ట్ బ్రెయిన్స్ని, ముఖ్యంగా మన ఇండియా లాంటి దేశాల నుండి తమ వైపు తిప్పుకోవటానికి ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకుంటోంది. ఖచ్చితంగా వాళ్లది చాలా స్ట్రాటజిక్ మూవ్ ఇది. ఈ టాపిక్ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఇలాంటి గ్లోబల్ అవకాశాలు, గోల్డెన్ వీసా లాంటివి అందుబాటులోకి వస్తున్నప్పుడు మన దేశంలో ఉన్న టాలెంటెడ్ వ్యక్తులు వాళ్ల ఫ్యూచర్ గురించి తీసుకునే నిర్ణయాల్ని ఇది ఎంతలా ప్రభావితం చేస్తుంది? అంటే బ్రెయిన్ డ్రెయిన్ అనే కాన్సెప్ట్ని ఇలాంటి పాలసీలు దీర్ఘకాలంలో ఎలా మారుస్తాయో ఆలోచిస్తే ఆసక్తికరంగా ఉంటుంది కదా. అవును, అది ఆలోచించాల్సిన విషయమే. దీనిపై మనం బహుశా ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ విశ్లేషణ చాలా ఉపయోగకరంగా ఉంది.